హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఇది కొత్తిమీర తొందరగా ఎలా పాడవకుండాలో చెప్పే టిప్ అండి. సో ఆకుకూరలు కానీ ఏమైనా తొందరగా వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. సో మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. దీనికి ఏదైనా ఖాళీ వాటర్ బాటిల్ ఆర్ ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోవాలండి. సో దీన్ని ఒక హాఫ్కి ఇంచుమించు కింద కొంచెం ఉంచుకునేటట్టు ఒక లైన్ తీసుకుని ఆ లైన్ని మనం కట్ చేసుకుందాము. సో లాస్ట్ మొత్తం మాత్రం కట్ చేయకూడదు, కొంచెం ఉంచాలి. సో ఎందుకంటే ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది, మొత్తం కట్ చేస్తే ఊడిపోతుంది. సో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, మళ్ళీ చేతులు తెగుతాయి. సో అట్లా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి కొంచెం పార్ట్ ఉండాలన్నమాట. అది నార్మల్ బాక్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి అని అంత ప్లేస్ వదిలేను. సో ఓపెనింగ్కి క్లోజింగ్కి యూజ్ అవుతుందని చెప్పి. సో ఇందులో నేను ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ తీసుకున్నాను, మంచినీళ్ళే తీసుకున్నాను. సో ఆ వాటర్లో మనం కొత్తిమీర రూట్స్ పెట్టడం వల్ల ఆ నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అది రూట్స్ నుంచి. సో అందువల్ల కొంచెం ఎక్కువగా ఫ్రెష్గా ఉంటుంది, అంతేనండి. సో రూట్స్ మునిగేదాకా వాటర్ తీసుకోవాలి. విడిగా మన గ్లాసులో వాటిలో పోసి పెడితే మనకి కింద పడిపోతూ ఉంటాయి. సో ఇలా బాటిల్ అయితే మనకి ఫ్రిడ్జ్ ర్యాక్లో సెట్ అయిపోతుంది, ఊరికే పడదు. సో అందుకని ఇది తీసుకున్నాం అనమాట. చూసారా, రూట్స్తో ఉన్న కొత్తిమీర మనకి జనరల్గా బయట ఇట్లానే అమ్ముతారు కదా. సో ఆ రూట్స్ వాటర్లో మునిగేలాగా పెట్టాను అనమాట. అట్లా ఓపెన్ చేసి పెట్టాను. అవి కూడా అన్నీ లోపలికి బాటిల్ లోపల సెట్ అయ్యే లోపల పెడితే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ రూట్స్ నుంచి వాటర్ తీసుకుంటుంటుంది కాబట్టి మనకి ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ రోజులు, మరీ ఎక్కువ రోజులు అని చెప్పను, నార్మల్గా మనం స్టోర్ చేసేదానికన్నా కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట, ఆ వాటర్ అది సప్లై ఉండటం వల్ల. సో ఇట్లా క్లోజ్ చేసేయటమే. సో ఈ టిప్ ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను అనమాట. సో నేను ఫ్రిడ్జ్లో ఆ డోర్ ర్యాక్లో సెట్ అయిపోతుంది, ఎందుకంటే మన కూల్ డ్రింక్ బాటిల్స్ పడుతూ ఉంటాయి కాబట్టి. సో ఇది ఆ ప్లేస్లో సెట్ అయిపోతుంది, మనకి స్పెషల్గా ప్లేస్ కూడా అవసరం లేదు. సో ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేటట్టు మనకి ఎంత కావాలంటే అంత కొంచెం కట్ చేసుకుని మళ్ళీ ఆ మూత క్లోజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. సో ఈసారి ట్రిప్ మాత్రం ట్రై చేసి చూడండి. మనకి కిచెన్లో ఎవ్రీ మంత్ ఎక్స్ట్రాగా కొన్ని సరుకులు అయితే ఉంటాయి, అన్నీ మనం బాక్సెస్లో ఫిల్ చేసిన ఇంకా ఎన్నో కొన్ని మిగులుతుంటాయి. సో అవి మనం కిచెన్ షెల్ఫ్స్లో పెడుతుంటాము, బట్ అవసరానికి ఏది కనిపించదు. అన్నీ లోపల ఎక్కడెక్కడో ఉంటాయి, తీస్తుంటే కనబడవు. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది, మెస్సీగా అయిపోతుంది. సో అందులో ఏముందో ఏమీ తెలియదు అనమాట. సో అలాగే కొన్ని స్టోరేజ్ బాక్సులు కూడా మనం కింద షెల్ఫ్లో పెట్టినప్పుడు వెనకాల ఉన్న బాక్సెస్ కనిపించవు, లోపల ఇంకేమేమి ఉన్నాయో తెలియదు. సో అలా మళ్ళీ పెట్టి తీస్తుంటే అన్నీ పడిపోతుంటే ఒకదాని మీద ఒకటి చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా. సో దీనికి వచ్చేసి ఏంటంటే మన షెల్ఫ్ సైజ్ చూసుకుని దానికి సరిపోయే సైజ్ బాస్కెట్ కొనుక్కొని పెట్టుకోవాలండి. సో మన సైజు అంటే రకరకాల సైజెస్ ఉంటాయి కదా, మన షెల్ఫ్కి ఏ సైజ్ సరిపోతుంటే ఆ సైజు కొంచెం మెజర్మెంట్స్ తీసుకుని దాంట్లో సరిపోయే తీసుకుని అందులో పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది ఎలా అంటే మనకి మాడ్యులర్లో ఎలాగ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేటట్టు ఉంటుంది. సో ఒకసారి అన్నీ బయటికి తీసుకొచ్చి పెట్టుకుని మనం వెతుక్కోవచ్చు, లేకపోతే సగం తీసుకుని అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని వెతుక్కోవచ్చు. సో మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో లోపల ఏమేమి ఉన్నాయో కూడా మనం వంగకుండా కష్టపడకుండానే మనకి అన్నీ కనిపిస్తాయి. సో ఎక్కువ పెట్టక్కర్లేదు అనమాట, ఎఫర్ట్ పెట్టక్కర్లేదు మనం. సో మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆ ట్రే తీసి పెట్టుకున్నా, మనం హాఫ్ ట్రే తీసినా, సో మనకి ఏమేమి ఉన్నాయనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట వెతుక్కోవటానికి. సో ట్రే కూడా లాగి లోపల పెట్టుకోవడానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అలాగే బాస్కెట్స్ కూడా ఇలాంటి టబ్బే నేను యూస్ చేస్తున్నాను, ఇలాంటి బాస్కెట్. సో అది మనం తీసి పెట్టుకోవడానికి ఈజీ కాబట్టి మనం వెతుక్కునేటప్పుడు మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి. సో మనం వంగకుండా పెద్దగా వెతుక్కోకుండా అన్నీ ఆర్గనైజ్గా పెట్టుకున్నవన్నీ ఈజీగా చూసుకోవచ్చు అనమాట, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదని. సో ఈ టిప్ వచ్చేసి చాలా యూస్ అవుతుంది, ట్రై చేసి చూడండి. కాకపోతే మనకి సైజుని బట్టి చూసి తెచ్చుకోవాలి, పెద్ద టబ్స్ అట్లా చిన్న టబ్స్ తెచ్చుకుంటే మీకు యూస్ ఉండదు. సో మీకు ఎంత కావాలో అంత సైజులో తెచ్చుకుని పర్ఫెక్ట్ ఫిట్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట మన డైలీ లైఫ్లో యూస్ చేసుకోవడానికి మాత్రం. సో అదండి టిప్.
మనం దోసపప్పు ఇడ్లీ పప్పు నానపోసి కడిగినప్పుడు ఎంత వద్దనుకున్నా ఎంతో కొంత కింద పడి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. పప్పు బియ్యం ఏదో ఒకటి పడిపోతుంది. ఎంత మంచిగా క్లీన్ చేసినా ఎంతో కొంత అయితే మనకి వేస్ట్ అయిపోతుంటుంది. సో అలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ టిప్ చూపిస్తున్నాను అనమాట. నాకైతే ఎప్పుడు పడుతూనే ఉంటుంది. సో మన దగ్గర ఇలాంటివి ప్లేట్స్ ఉంటాయి కదండి, మొత్తం చిల్లులోనే నెట్ ఉన్న ప్లేట్స్. సో ఈ మూతలు మనం కొనుక్కుంటే కనుక మనకు అస్సలు వేస్ట్ అవ్వకుండా వాటర్ మొత్తం బయటికి పోతుంది. అది అలా పెట్టి తిరగపోస్తే అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా రాదనమాట. నేను ట్రై చేశాను, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఎన్నిసార్లు వాష్ చేయాలనుకుంటాం నీళ్ళు పోసి అన్నిసార్లు కడిగిన తర్వాత మీరు ఆ ప్లేట్ దాని మీద పెట్టి, కానీ చాలా గట్టిగా పట్టుకోవాలి. మీరు సరిగా పట్టుకోలేదంటే మొత్తం అంతా పోతుంది. సో చాలా గట్టిగా పట్టుకుని మొత్తం ఉంచితే కనుక ఒక్కటంటే ఒక్కటి కూడా కింద పడట్లేదు. మొత్తం దాంట్లోనే ఉండే వాటర్ మాత్రం ఒక్క చుక్క లేకుండా వెళ్ళిపోతుంది. సో చాలా గట్టిగా హోల్డ్ చేసి అంటే మాత్రం ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఈ పప్పులు అవి కడిగినప్పుడు ఎప్పుడూ నాకు వేస్ట్ అవుతూనే ఉంటాయి. సో ఇది వాడుతున్న దగ్గర నుంచి అస్సలు పోవట్లేదు అనమాట. సో ఇవి మనకి బయట అన్ని హౌస్ హోల్డ్ షాప్స్లోనే దొరుకుతాయి మనకి. దీని పేరు ఏమంటారనేది నాకు తెలియదు. సో నెట్ లా ఉండే ప్లేట్స్ అనుకుంటా. సో చూసారు కదా, సో ఇదండి ఇవాళ వీడియో. ఈ టిప్స్ మీకు బాగా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.